కాలంలో భారతదేశానికి ఉత్తర దిశగా విష్ణు శర్మ అనే బ్రాహ్మణ కుటుంబం నివసించేది. అతనికి 4 కుమారులు. వారు యజ్ఞశర్మ, వేదశర్మ, వీరనారాయణ శర్మ మరియు చంద్రవర్మ. చంద్రవర్మ అందరిలోనూ చిన్నవాడు. చంద్రవర్మ వేదాలు, పురాణాలు, పవిత్ర గ్రంథాలు చదవడంలో ప్రావీణ్యుడు. కానీ చంద్రవర్మ చదువుకోలేదు. చదువుకోని వ్యక్తిగా ఇంట్లోనే ఉండి ఇరుగు పొరుగు వారికి, ఇంట్లో వారికి ఇంటి పనుల్లో సహాయం చేసేవాడు. దీనివల్ల అతనిని అందరూ చులకనగా చూసేవారు. ఎవ్వరూ అతనికి విలువనిచ్చేవారు కాదు. చంద్రవర్మ దీనిని అర్థం చేసుకొని చదువుకొని గొప్ప పండితుడిని కావాలనే పట్టుదలతో ఒకరోజు ఇంటిని వదిలి ఎటో వెళ్ళిపోతాడు. చంద్రవర్మ అక్కడ ఇక్కడ అంటూ అంతా తిరిగి గంగా నదీ తీరానికి చేరుకుంటాడు. అక్కడ ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు హాయిగా సేద తీర్చుకుంటూ. అప్పుడే అక్కడికి చెట్టు మీద నుంచి ఒక భయంకరమైన భూతం చటుక్కున వచ్చి చంద్రవర్మ ముందర ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా ఈ విధంగా జరగడంతో చంద్రవర్మ భయపడ్డాడు. తరువాత కొద్దిసేపటికి తేరుకొని ఆ భూతంతో తన బాధనంతా వెళ్ళగక్కి తనకు చదువు నేర్పించమని వేడుకున్నాడు. చంద్రవర్మ అంతగా వేడుకునేసరికి ఆ భూతం కాదనలేకపోయింది. ఆ భూతం సరేనన్నట్టు తల ఊపి చంద్రవర్మకు ఒక షరతు విధించింది. అదేంటంటే, ఓ చంద్రవర్మ, నీవు నిజమైన పండితుడివి కావాలి అంటే తప్పకుండా నీవు 6 నెలల పాటు నిద్రాహారాలు మాని నేను చెప్పే పాఠాలను శ్రద్ధగా విని నేర్చుకోవాలి అంది భూతం. మన చంద్రవర్మ ఆ షరతుకు ఒప్పుకున్నాడు.